నా ఫోన్ ఎక్కడుందబ్బా? ఇంట్లోనే పెట్టిందే. ఓ వీడి దగ్గర ఉందా? రే జషిత్, ఏంటి నాన్న ఎప్పుడు ఫోన్ చూసుకుంటూ? నేను డ్యూటీకి వెళ్ళాలి, ఇటు ఫోను. నా ఫోన్ ఇక్కడే ఉండాలి. వీడేమన్నా తీసుకెళ్ళాడా? రేయ్ జషిత్, నా పక్కనున్న ఫోన్ అప్పుడే తీసుకొని వచ్చినావా? వేరే వాళ్ళకి ఫోన్ చేసుకోవాలి, ఇటు. హలో, ఏంటి నాన్న ఎప్పుడు మొబైల్ ఫోన్ అని గొడవ పడుతూనే ఉంటారు? మీకు మొబైల్ ఫోన్ అలవాటు చేసింది మీ మమ్మీనే. ముందు మీ మమ్మీని అనాలి. నేనేం చేశానండి? మొబైల్ ఫోన్ కావాలని ఒకటే గొడవ చేస్తారు వాళ్ళు. అవును, అందరి తల్లులు అంతే. పిల్లలు ఏడుస్తారని, మీరు ఇంట్లో పని చేసుకోకుండా వాళ్ళు అడ్డం వస్తారని చెప్పేసి, వాళ్ళు బయటికి వెళ్ళి ఆడుకోకుండా ఇంట్లో ఉండాలని చెప్పేసి వాళ్ళకు మొబైల్ ఫోన్ ఇచ్చి అలవాటు చేస్తారు. వాడు మొబైల్ ఫోన్ వాడే చూసి, అబ్బా మా వాడు రఫ్ ఆడించేస్తున్నాడు, మొబైల్ భలే వాడేస్తున్నాడని తెగ మురిసిపోతా ఉంటారు. కాకపోతే మొబైల్ యొక్క రేడియేషన్ వలన చిన్నపిల్లల కంటిలోని సున్నితమైన రెటీనా దెబ్బతినే అవకాశం ఉంది. కొన్నిసార్లు అయితే కంటి చూపు పూర్తిగా కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అంతెందుకు, మా ఫ్రెండ్ కొడుకు ఒక అబ్బాయి చాలా మంచి ఇంటెలిజెంట్. వాడు ఎంత ఇంటెలిజెంట్ అంటే సైనిక్ స్కూల్లో ప్రవేశం కోసము ఎంట్రన్స్ ఎగ్జామ్ రాపిస్తే జాతీయ స్థాయిలో వాడికి 5th ర్యాంక్ వచ్చింది. అలాంటి అబ్బాయికి కంటి చూపు తక్కువ ఉందని చెప్పేసి డిస్క్వాలిఫై చేసినారు. కాబట్టి పిల్లలు మొబైల్ ఫోన్ వాడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రి పైన ఉంది. రేయ్, ఆ ఫోన్ ఇటు ఇవ్వు, ఇక నేను వెళ్ళాలి. హలో అబ్బాస్, హలో హలో, ఏమైంది ఫోన్కి? హలో హలో, ఏమైంటుందబ్బా? సరేలే. ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి. ఫోన్ వస్తున్నట్టుంది. హలో, అది హలో హలో నరేష్. హలో హలో హలో, ఏమిది? హలో నరేష్. హలో 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 నరేష్. హలో, ఏంటిది? నా ఫోన్ ప్రాబ్లమా, నెట్వర్క్ ప్రాబ్లమా? ఫోన్ చేద్దాం.
హలో 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 పవన్ హలో వినపడుతుందా? నరేష్ అన్న. హలో హలో పవన్ వాయిస్ వినపలేదనా? రావట్లే. హలో వినపడుతుందా పవన్? నరేష్ అన్న వినపలేదనా? హలో హలో పవన్ హలో హలో ఏయ్ వాయిస్ వినపలేదా? వినపడట్లేదురా. హలో ఏంటిది? నరేష్ అన్న, నా ఫోన్ ఏమైంది? ప్రాబ్లమా హలో? నెట్వర్క్ ప్రాబ్లమా? హలో 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 ఏమైందబ్బా? వినపలేదనా? ఎవరి మాటలు హలో వినపడట్లేదు. నరేషనా? ఏయ్ హలో? వాయిస్ వినపడట్లేదురా, మాట్లాడండిరా. ఛ! ఏమైంటుందబ్బా? సిగ్నల్స్ కూడా బానే ఉన్నాయి, మొబైలే ప్రాబ్లం ఏమో. ఇలా అయితే కాదు కానీ ఫోన్ సర్వీస్ సెంటర్లోనన్నా చూపిద్దాం. 2 నిమిషాలు ఫోన్ పని చేయకపోతే టైమే గడవదబ్బా. బాబు, ఈ మొబైల్ ఎవరికన్నా ఫోన్ చేస్తే వాయిస్ వినపడట్లేదు, కొంచెం చూస్తావా? మైక్ ఏమైనా ప్రాబ్లం ఉంటుందన్నా? ఒకసారి ఓపెన్ చేసి చూస్తా, ఒక 5 minutes అన్నా. అన్నా, ఎవరో బ్రెడ్ అంతా మొబైల్లో పెట్టినారన్నా. మొబైల్ ఎవరికైనా ఇచ్చినారా? అవునా? నా ఫోన్ మా ఇంట్లో పిల్లలు తప్ప ఎవరు తీసుకోరే, వాళ్ళే ఏమైనా చేసుంటారు. సర్లే, రెడీ చేసి ఇవ్వు. పిల్లలే తెలియక ఏమైనా మొబైల్ ఫోన్లో బ్రెడ్ పొడి పెట్టి ఉండొచ్చన్నా. ఇక పని చేస్తుందిలేండి, తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ బాబు. ఎందుకు నాన్న నా మొబైల్ ఫోన్లో అంతా బ్రెడ్ పెట్టినావు? నాన్న, అది మొబైల్ ఫోన్లో రీల్స్ చూస్తుంటే ఒక అబ్బాయి ఆకలితో ఏడుస్తున్నాను నాన్న. ఇది చూసి నాకు బాధేసింది నాన్న. అందుకే ఆ పిల్లాడి ఆకలి తీరుద్దామని బ్రెడ్ ముక్క ఫోన్లో పెట్టాను నాన్న. అవునా? వీడియోలో ఆకలితో అలంటిస్తున్న పిల్లల్ని చూసి నువ్వు బ్రెడ్ పెట్టినావా? నువ్వు గ్రేట్ నాన్న. నాన్న, మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? మనమా? మొన్న ఫోన్లో వీడియో చూసి ఆకలితో ఉన్న వారికి బ్రెడ్ ముక్కలు పెట్టావు కదా, అలా చూడు. ఎంతమంది ఆకలితో ఉన్నారో వాళ్ళకి కూడా మనం సహాయం చేయాలి కదా, అందుకే వచ్చాం. మొబైల్లో తన ప్రమేయం లేకుండా వచ్చిన ఒక వీడియో గమనించి చలించిన పసిపిల్లాడి హృదయం చూసి మేము కూడా మన చుట్టూ ఎంతమంది ఆకలితో అలమటిస్తున్నారని తెలుసుకునే ప్రయత్నం చేశాం. అలా మా దృష్టికి వచ్చిన ఆకలి జీవులకు మా వంతుగా ఒక పూట ఆకలి తీర్చాం. మరి మీ వంతుగా కూడా ఎంతో కొంతమంది ఆకలి తీర్చాలని కోరుకుంటున్నాం. మీ టీమ్ క్రియేటివ్ థాట్స్.